హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద. ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్ళాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఎన్నో పుణ్యం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అరుణాచలం వెళ్ళాలని ఎన్ని రోజుల నుంచి నా కల ఈ రోజుకి నెరవేరిందనమాట. అరుణాచలం వెళ్ళాలనుకున్నాము. మేము బెంగుళూరులో ఉండటం వల్ల మాకు దగ్గరలో ఉండే హొసూరుకి వెళ్ళి బస్సు అయితే ఎక్కాము. ఇంకా అరుణాచలం అయితే చేరుకున్నామన్నమాట. అయితే ఇక్కడ మేము పొద్దున్న 9 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరితే, మేము అరుణాచలం వెళ్ళేసరికి 5 గంటలయ్యింది. ఇక్కడ గిరి ప్రదర్శన చేయాలా? లేదా దర్శనం చేయాలా? అని ఇలా ఆలోచిస్తూ ఉంటే, మేము ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళడంతో కొంతమంది దర్శనమే చేసుకుందాము అని చెప్పారనమాట. సరే, వాళ్ళకి దర్శనం చేసుకోవాలని ఉంది కదా, వెళ్దాము అని దర్శనానికైతే వెళ్ళాము. క్యూ లైన్‌లోకి వెళ్ళేసరికి కొంతమంది 6 అవర్స్ పడుతుంది అంటున్నారు. కొంతమంది 4 అవర్స్ అంటున్నారు. మళ్ళీ మనం గిరి ప్రదర్శనకి లేట్ అవుతదని ఆలోచిస్తున్నాం. ఇంతలోనే మనకి శివయ్యొచ్చి మనకి డైరెక్ట్‌గా తీసుకెళ్లారనమాట. అలా ఎందుకంటున్నానంటే, ఆ గుడిలో పూజారి పనిచేసే పూజారి మేము క్యూ లైన్‌లో ఉండే దగ్గరకొచ్చి షార్ట్‌కట్‌లో వేరే డోర్ తీసుకొని ఓపెన్ చేసి గేటు లోగాకి వెళ్ళాలన్నమాట. అయితే ఆ పూజారి మేముండే దగ్గరికే వచ్చి ఆ గేట్ అక్కడే ఉండటం వల్ల ఆ విధంగా అక్కడ ఓపెన్ చేసుకొనైతే వెళ్ళారు. మేము కూడా మాతో పాటు ఒక 20 మంది స్వామి వెనకాతల వెళ్ళాము. స్వామి ఏమీ అనలేదు. అక్కడుండే సెక్యూరిటీలందరూ స్వామిని అడుగుతున్నారు, మీ నుంచి ఇంతమంది వచ్చేస్తున్నారు అని. కానీ ఆ స్వామి చిరునవ్వు నవ్వారనమాట. ఆ విధంగా మేము 6 అవర్స్‌లో అవ్వాల్సిన దర్శనము 2 అవర్స్‌లో మాకు దర్శనం పూర్తయిందనమాట. ఇంకా బయటకొచ్చాం. బయటకొచ్చిన తర్వాత మేము రాజగోపురం దగ్గర హారతి కర్పూరం వెలిగిచ్చి, దీపారాధన చేసి గిరి ప్రదర్శనకి వెళ్దాము అనేసి ఇక్కడ మేము హారతి కర్పూరం దీపారాధనలు చేస్తున్నామన్నమాట. ఎంత అదృష్టం కదా! శివయ్య వచ్చి మాకు చెయ్యి పట్టుకొని మరీ దర్శనానికి తీసుకెళ్ళినట్టు అనిపించింది. చాలా హ్యాపీ. అప్పుడు మాకు అనిపించింది, ఇంత బాగా మనకి శివయ్య చూస్తున్నాడా, ఇంకా మనకి ఎలాంటి కష్టాలు ఉండవు అని మనసులో అయితే అనిపించింది. మిరకల్ ఏది ఉంటుందో అది జరిగిందనమాట. ఇంకా మేము 5 గంటలకి దర్శనంకి వెళ్ళి 7:00 బయటొచ్చి అలా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేసరికి 8 గంటలయ్యింది. ఇంకా మీరే చూస్తున్నారు కదా, జనాల విపరీతం. మనం బైపాస్‌లో ఏ విధంగా అయితే మన గాడి నడుపుతూ ఉండాలో, ఆగకూడదో, అలా ఆగకుండా నడాలన్నమాట. ఎక్కడైనా మనం నడిచేటప్పుడు ఆగామనుకుంటే ఫుట్‌బాల్ ఆడుకుంటారు. ఎలా అంటారా? వెనకాల వచ్చేవాళ్ళు మనకి తోసేస్తారనమాట. మనం అలా ఆగాలి, కూర్చోవాలి అనుకుంటే మనకి దారి పొడుగ్గాను దేవస్థానాలు ఉంటాయన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొంచెంసేపు మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా చాలా బాగుంది. అంటే నేను అమ్మ, నాన్నమ్మలప్పటి నుంచి విన్నాను. అరుణాచలం అంటే ఒక పెద్ద యాత్రగా. ఎన్నో కథలు కూడా విన్నాను. అరుణాచలమే వెళ్ళాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాల. ఆ శివయ్య మనకి పిలిస్తే గాని అరుణాచలం వెళ్ళలేము అని కథని ఇప్పుడు చూసినట్టు, ఇప్పుడు విన్నట్టు అనిపిస్తుందనమాట. అంత బాగా ఆ జనాలకి చూస్తూ ఉంటే, ఆ భక్తులు ఆ ఓం నమ శివాయ సంకీర్తనాలు పాడుతూ ఉంటే మనకి ఎలాంటి కాళ్ళు నొప్పులు కానీ, ఎలాంటి అలసట అనేది మనకు అనిపించదు. ఇంకొకటి ఏమంటే, మనం నడిసే పొడుగ్గాను మనకి 2 వైపులును మనకి గుడులు కనిపిస్తాయి. అలాగే మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, మనకి ప్రసాదాలు ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటారనమాట. మనం తింటూను, నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎన్నో మనం ఎక్కడైనా చూసి ఉంటాము. అలాంటి షాపులైతే మనకి రోడ్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ షాపులంతా మనం చూసుకుంటూ, ఆనందిస్తూ, ఆశీర్వదిస్తూ, నవ్వుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇంకోటి
మనకి కాలేమైనా నొప్పి అనిపించిందంటే, అరిపాదాలు కొంచెం మనం రోడ్డు వైపు నడుస్తాం కాబట్టి నొప్పిగా అనిపించినప్పుడు, ఇక్కడ మనకి మసాజ్ సెంటర్‌లు ఉంటాయి. ఇవి గూడా రోడ్డు పక్కలోనే ఉంటాయి. మేము కూడా ఈ విధంగా మసాజ్ అయితే చేసుకున్నాము. మసాజ్‌కి ఎక్కువ రేట్ అయితే కాదండి. రూ. 30, రూ. 20 అలానే తీసుకుంటారనమాట. కొంచెం కాస్తంత రిలీఫ్ అనిపిస్తుంది. మరీ నొప్పులు తగ్గకపోయినా కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఈ విధంగా కాలైతే మసాజ్ చేసుకున్నాం. కొంచెం మనం కాలు ఏదైనా నొప్పైనప్పుడు ఇలా నొక్కినట్టు ఉంటాం కదా! ఆ విధంగా నొక్కినట్టు మనకి అనిపిస్తుంది. మేము కూడా మసాజ్ అయితే చేసుకున్నాము. ఇంకా రాత్రంతా నడవడం. ఇక్కడ నిద్ర లేదు. ఎందుకంటే రాత్రి 8 గంటల నుంచి నడక స్టార్ట్ చేశాం కదా! ఇంకా మనకి ఇక్కడ నిద్రను రావాలి. ఇక్కడ మనం కాలు నొప్పులొస్తుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా చక్కగా మనం నడుచుకుంటూ, ఆ జనాల్ని చూసుకుంటూ, ఆనందిస్తూ మనమైతే వెళ్తూ ఉంటామనమాట. ఇక్కడ మనకి కాళ్ళు మసాజ్ చేసినప్పుడు టైం సెట్ చేస్తారు. 5 మినిట్స్ మాత్రమే మసాజ్ అవుతుంది. కొంచెం మనకి రిలీఫ్‌గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ నడిచేవాళ్ళు వెళ్ళి ఇలా కూర్చొని చేపించుకుంటూనే ఉంటారనమాట. ఇక అక్కడక్కడ కూర్చుంటారు. కాఫీలు, టీలు, డ్రింకులు ఏం కావాలన్నా మీకు దారి పొడుగ్గే దొరుకుతూ ఉంటాయి. మీరెప్పుడైనా గిరి ప్రదర్శనకి వెళ్ళుంటే గాని తప్పకుండా మనకి మెసేజ్ అయితే చేయండి. చూడండి ఏం షాపులు కావాలన్నా, ఎలాంటి మనకు వస్తువు కావాలన్నా గూడా ఇక్కడ చక్కగా దొరుకుతూ ఉంటాయన్నమాట. పిల్లలు గూడా నడుస్తూ ఉంటారు. తింటూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. చాలా ఆనందంగా అనిపిచ్చింది. మీరెప్పుడైనా వెళ్లారా? లేకుంటే వెళ్ళలేదు అనుకుంటే మీరు గిరి ప్రదర్శనకి పౌర్ణమి రోజు తప్పకుండా గిరి ప్రదర్శన ఉంటుంది. మీరు తప్పకుండా మీకు అనిపిస్తే మనసులో అనిపిస్తే మీరైతే ఒకసారి శివయ్యనైతే దర్శించుకోండి. చాలా బావుంటుంది. నేను విన్నది ఏమంటే అరుణాచలంలో అడుగు పెడితే చాలు మన పాపాలన్నీ పోతాయా అని. మరి నేను కూడా అడుగు పెట్టాను గదా! మరి మంచే జరగాలనైతే నేను ఆ శివుడినైతే కోరుకుంటూ ఉన్నాను. ఇంక ఇలా అన్నీ చూసుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ ఏదైనా ప్రసాదం పెడతారు గదా! తింటూ మేమొక నలుగురం వెళ్ళామనమాట. మాట్లాడుకుంటూ, విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళాము. అరుణాచల యాత్ర వెళ్ళాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి, పుణ్యం ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఇది నిజము అనిపిచ్చింది. అంత బావుంది అసలు. ఎంత కనుల పండగ అంటే అంత బాగుంది. టైం అయితే పావుతక్కువ 4 అవుతుంది గదా! ఇప్పుడు మేము దగ్గరకు వచ్చేసామన్నమాట. అందుకే టైం గూడా మీకు చూపిస్తున్నాను. అంటే రాత్రి 8 గంటలకు మేము స్టార్ట్ చేశాం కదా! మేము వేకువజామున 4 గంటలకైతే ఇంకా నడుస్తూనే ఉన్నామన్నమాట. ఎక్కడ నిద్ర రాదు, అలసట రాదు. కాళ్ళు కొంచెం పాదాల కింద నొప్పొచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే మనం రోడ్డు పైన నడుస్తాం కాబట్టి. అప్పుడు కొంచెం కాసేపు కూర్చొని నడుచుకుంటూ వచ్చేసరికి మనకు టైం అయితే ఇంత అయిందనమాట. ఇంకా రాజగోపురం దగ్గరికైతే మళ్ళీ చేరుకున్నాము. మళ్ళీ హారతి వెలిగించి స్వామిని నమస్కరించుకొని చక్కగా మా దర్శనం అయితే ఈ విధంగా మేము చేశామన్నమాట. ప్రసాదం తీసుకునే కౌంటర్ దగ్గర చక్కగా నిండు చంద్రుడైతే ఎంత బాగా గోపురం పక్కలోనే మనకు కనిపిస్తారు. చంద్రుడు మీకు కనిపిస్తూనే ఉన్నారు చూడండి. ఎంత చక్కగా చంద్రుడైతే అక్కడ మనకి కనిపిస్తారు. మనం అలాగే ప్రసాదము పులిహారి అలాగే పొంగలు, లాడు ఇస్తారు. మనము రూ. 10 ఒక ప్రసాదం ఉంటుంది. తీసేసుకొని చక్కగా ప్రసాదం తిని బయటకైతే వచ్చేసాము. ఇది మా అరుణాచల యాత్ర ఈ విధంగా జరిగింది. మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము 5 గంటలకైతే బస్ స్టాప్‌కి వచ్చేసి మళ్ళీ బెంగుళూరుకైతే వచ్చేస్తున్నాము. అలాగే మేము హోటల్‌కైతే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.